నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, ఈ సెషన్లో మనము ఎనాలజీలో అంటే పదాల పోలికను చూసినాం, ఎనాలజీలో లెటర్స్ యొక్క కంపారిజన్ చూసినాం. ఇప్పుడు అదే ఎనాలజీ అంటే పోల్చడంలోనే భిన్నమైనటువంటి అంటే పోలికలు రెండు రకాలు ఉంటాయి కదా, అందులో సారూప్యత కలిగినటువంటి వాటిని సిమిలారిటీస్ అవి ఒక సెషన్లో ఒక క్లాస్లో ఉన్నాం, వాటిని ఎనాలజీ దగ్గర నేర్చుకున్నాం సార్. ఇప్పటిదాకా అలాంటి కంపారిజన్తో కూడుకున్నటువంటి మరో సెషన్ నడుస్తుంది, ఏంది క్లాసిఫికేషన్, దాన్ని ఆడ్ మెన్ అవుట్. పోల్చడంలోనే కాకపోతే ఇచ్చిన వాటిలో నాలుగిట్లో మూడు ఒక రకమైనటువంటిగా ఉంటే ఒకటి భిన్నంగా ఉండడం. సో ఈ ఎనాలజీ అన్న క్లాసిఫికేషన్ అన్న ఆల్మోస్ట్ కంటెంట్ అంతా ఒకటే రకంగా ఉంటుంది, బట్ దాని యొక్క క్లారిటీ భిన్నంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆడ్ మెన్ అవుట్ అంటున్నాం. సో ఇప్పుడు మనం నెంబర్స్లో ఆడ్ వన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి నెంబర్స్లో ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వీటిపైన అవగాహన ఉండాలి. అవి అంకెల సంఖ్యల మీన్స్ డిజిట్స్ ఆర్ నెంబర్స్. సో డిజిట్స్ ఆర్ నెంబర్ ఉండాలి. ఆ తర్వాత అవి అంకెల సంఖ్యల కన్ఫర్మ్ అయినాక అవి బేసి సంఖ్యల లేదా సరి సంఖ్యల, అనగా అవి ఆడ్ నెంబర్సా లేదా ఈవెన్ నెంబర్స్ అనే పైన అవగాహన ఉండాలి. అలాగే నెక్స్ట్ అవి ప్రధాన సంఖ్యల లేదా సంయుక్త సంఖ్యల, ఐదర్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ పైన అవగాహన ఉండాలి. రైట్ సార్. సో అంకెలు, సంఖ్యలు, బేస్ సంఖ్యలు, సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, వాటితో పాటు అవి వర్గాల లేదా గణాల అనేటువంటి పైన అవగాహన ఉండాలి. సో స్క్వైర్స్ పైన అలాగే క్యూబ్స్ పైన కూడా అవగాహన ఉండాలి. సో వీటన్నిటితో పాటు వీటిని ఉపయోగించేటువంటి బోడమాస్ పైన కూడా అవగాహన ఉండాలి. రైట్ మిత్రమా. సో అట్లీస్ట్ మీకు అంటే ప్రధాన సంఖ్యలు అంటే మీ అందరికీ తెలుసు. సో ఏవైతే తనకు తాను తప్ప వేరే ఇతర కారణాంకాలు లేనటువంటి వాటిని ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో 2, 3, 5, 7 రైట్ సార్, 11, 13, 17, 19, 23, 29 రైట్, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79 రైట్, 83, 89, 97. ఈ విధంగా 100 వరకు ఉన్నటువంటి ఒక 25 ప్రధాన సంఖ్యలు, ఇంకా అంతకంటే ఎక్కువ వస్తే కూడా మంచిది, 101, 103, 107 ఇలా ఉన్నాయి కదా సార్. ఇవి ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు. అలా ప్రధాన సంఖ్యలతో పాటు ఒక వర్గాల విషయానికి వస్తే ఒక 25 నుంచి 30 వర్గాలు తెలిసి ఉండాలి. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. రైట్ మిత్రమా, ఎవరైతే మన లాస్ట్ క్లాస్లో నెంబర్ సిరీస్ దగ్గర కానీ మిస్సింగ్ నెంబర్స్ దగ్గర కానీ మీకు నెంబర్స్ గురించి పూర్తి అవగాహన ఇచ్చిన, సో వాటిని మిస్ చేయకండి, వాటిని పదే ప్రిపేర్ కండి, అప్పుడు ఇక్కడ ఈజీగా అవుతుంది. సో 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100, 11 స్క్వేర్ అంటే 121, 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225. సో ఈ విధంగా 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400, 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529 రైట్ సార్. అలాగే 24 స్క్వేర్ 576, 25 స్క్వేర్
625, 26 square 676, 27 square 729, 28 square 784, 29 square 841, right sir, 30 square 900, 31 square ఎంత మిత్రమా 961. ఇలా మనం చేసుకుంటూ పోతే చాలా విషయాలు, అంటే మీకు ఎంత ఎక్కువగా వస్తే అంత మంచిది మిత్రమా, రైట్. ఒక 30 వర్గాలు నేర్చుకున్నారు, ఒక కనీసం ఒక 20 గణాలు. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, రైట్. 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, next 10 cube 1000, 11 cube 1331, 12 cube 1728, 13 cube 2197, రైట్ మిత్రమా. అలాగే మరి 14 క్యూబ్ 2744, 15 క్యూబ్ 3375, 16 క్యూబ్ 4096, 17 క్యూబ్ 4913, 18 క్యూబ్ 5832, 19 క్యూబ్ 6859, రైట్ సార్. 20 క్యూబ్ ఎంత మిత్రమా 8000, 21 క్యూబ్ 9261. ఇలా కనీసం ఒక 20 గణాలు లేదా ఒక 30 వర్గాలు నోటికి వచ్చి ఉండాలి. సో వీటిని మనం ఏ విధంగా ఎలిమినేటింగ్ చేస్తామని చూసినాం. ఫస్ట్ అవి నెంబర్సా కాదా, అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, గుణిజాలు ఇవన్నీ రావాలి అంటే మనం పూర్తిగా వీటిపైన అవగాహన ఉండాలి. సో మీరు మిస్సింగ్ నెంబర్ని బాగా ప్రాక్టీస్ చేసేయండి, నెంబర్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే సో ఇప్పుడు అనాలజీ కానీ క్లాసిఫికేషన్ కానీ ఈజీగా మనం చేయొచ్చు. రైట్ మిత్రమా, క్వశ్చన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి సార్. సెలెక్ట్ ద ఆడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఈ క్రింది వాటిలో భిన్నమైన ప్రశ్న సో ఉన్నటువంటి ఇది మొదటి ప్రశ్న అన్నాడు సార్. సో 13 ఏమి ఇచ్చాడు మాస్టర్ ఇక్కడ, 13, 19, 27, 17 సార్. సో ఒక 27ను తప్పిస్తే మిగతాన్ని కూడా ప్రధాన సంఖ్యలు సార్. ఎక్సెప్ట్ 27 రిమైనింగ్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. 13, ఇక్కడ 19, 17 ఇవి 3 ప్రధాన సంఖ్యలు. ఇది సంయుక్త సంఖ్య అని చెప్పొచ్చు సార్. సో కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు. Except 27 remaining all are prime numbers, so that's why which one is the odd one here, 27, and as well as 3 is the 3 power of 3 is 27, so rest of remaining is not in the same pattern. So 13, 19, 17 మనం ఏ రూట్లోకి వెళ్ళాలి, ఫస్ట్ అవి అంకెల సంఖ్యల, ఎస్ అన్ని సంఖ్యలు, బేస్ సంఖ్యల సరి సంఖ్యల అన్ని బేస్ సంఖ్యలు, అప్పుడు ప్రధాన సంఖ్యల సంయుక్త సంఖ్యల, ఎస్ 13, 19, 17 ప్రధాన సంఖ్య, 27 అనేది సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్. సో ఇది కాంపోజిట్ నెంబర్ అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో భిన్నమైన సంఖ్యను కనుక్కోండి అంటుంది సార్. రెండో క్వశ్చన్. సో 21, 91, 77, 65. మరి ఫస్ట్ మనం ఏం చూడాలని చెప్పిన మిత్రమా, అంకెనా సంఖ్యనా, ఎస్ అన్ని సంఖ్యలు, బేస్ సంఖ్యల సరి సంఖ్యల అన్ని బేస్ సంఖ్యలు, సంయుక్త సంఖ్యల ప్రధాన సంఖ్యల మరి అన్నీ కూడా సంయుక్త సంఖ్యలే ఉన్నాయి, అంటే కారణాంకాలు ఉన్నాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. ఇఫ్ ఎనీ డిజిట్ ఆర్ నెంబర్ ఇట్ హ్యావ్ 2 or more than co-factor ఈజ్ నోన్ యాజ్ ద కాంపోజిట్ నెంబర్. సార్ మిత్రమా, మన బద్రీ కుస్మా BADRIKUSUMA బద్రీ కుస్మా యాప్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదా వివిధ మాధ్యమాల ద్వారా కానీ మీ దగ్గరికి మనం వస్తున్నామంటే ఖచ్చితంగా ఆఫ్లైన్లో ఎలా అయితే మనం నేర్చుకుంటామో సేమ్ టు సేమ్ ఆన్లైన్లో కూడా
ఈరోజు మనం డైరెక్ట్గా క్లాస్లో వింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మిత్రమా మన ఛానల్ బద్రీ కుస్మా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మిగతా నలుగురు కూడా చెప్పండి మన బద్రీ సార్ యొక్క యాటిట్యూడ్ గురించి, మీకు వచ్చేటువంటి యాప్టిట్యూడ్ గురించి. రైట్ మిత్రమా, మరో చూద్దాం. మరి ఇక్కడ చూస్తే మిత్రమా ఇది 7 ముళ్ళ 21, 7 13 91, 7 11 77. మరి ఇక్కడ 7వ ఏకం రాదు సార్, ఇది వేరే ఏకంలో వస్తుంది, వివిధ రకాలు వస్తున్నాయి. సో ఈ 3 కూడా చూస్తే, ఇవి 3 కూడా చూస్తే ఇక్కడ 7 యొక్క గుణిజాలుగా చూస్తున్నాం. దీస్ ఆర్ 7s ఆర్ 21, 91, 77 ఆర్ 7 ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 65. 65కు 7 యొక్క గుణిజాలు ఉండవు, వేరే ఉంటుంది. ఇక్కడ 5 × 13, 13 5ల 65 ఉంటుంది. సో ఇక్కడ 13 ఉంది కదా సార్ అంటే, కానీ ఇక్కడ 7 అన్నిట్లో ఉంది, కానీ ఇందులో 7 అనేటువంటిది లేదు. అనగా 21, 91, 77 ఈ 3 కూడా 7 యొక్క గుణిజాలను కలిగి ఉన్నాయి, మిగతా వాటికి అవి లేవు. సో 7 ఫ్యాక్టర్స్ ఆర్ దీస్ వన్, 65 is not 7 factors. So that's why different one, odd one, which one? 61. I hope you understand, sir. Right? Next one more question, please. Right, sir. ఇందులో చూస్తున్నాం 81, 49, 125, 144. సో అంకెల సంఖ్యలు అంటే అన్ని సంఖ్యలే, వర్గాల అంటే ఇక్కడ చాలా లోతుగా చూడాలి సార్. సరి సంఖ్య వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో ఇది 9 స్క్వేరు, ఇది 7 స్క్వేర్, ఇది 5 క్యూబు, ఇది 12 స్క్వేర్ సార్. సో 125 మాత్రమే భిన్నమైంది, ఎందుకనగా ఇది ఘనాన్ని కలిగి ఉంది, మిగతా వర్గాలను కలిగి ఉన్నాయి. 125 ఘన సంఖ్య, 125 ఘన సంఖ్య, మిగతా వర్గ సంఖ్య, కాబట్టి ఇది. సో 125 is the 3th root value ఉంది, except 125 remaining have the square roots. So that's why 125 is the odd one. Next one మిత్రమా. సో ఇక్కడ 4025, 6023, 7202, 5061. రైట్, గుర్తుపెట్టుకోండి సార్. ఒక్కటే, ఎప్పుడైతే ఈ విధంగా పెద్ద పెద్ద ప్రశ్నలు ఇస్తాడో మైండ్ను చాలా కూల్గా ఆలోచిస్తూ దగ్గరగా ఉండేటువంటి విధంగా చూడాలి. ఇందులో 4 + 0 + 2 + 5, 4 + 0 4, 2 6 5 11 అవుతుంది సార్. 6 + 0 + 2 + 3, సో ఎంత అవుతుంది? 11 అవుతుంది సార్. 7 + 2 + 0 + 2 ఎంత అవుతుంది? 11 అవుతుంది సార్. 5 + 0 + 6 + 1 ఎంత అవుతుంది? 12. సో ఎక్సెప్ట్ 4th ఆప్షన్, రిమైనింగ్ ఆల్ ఆర్ 3s ఆర్ సేమ్. ఎప్పుడైతే పెద్ద పెద్ద నెంబర్లు వస్తాయో ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్. పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి. సో ఈ చిన్న చిన్న లాజిక్స్ ద్వారా మనం ముందుకు పోతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో మరి ఇంత పెద్ద వాటికి వర్గాలు, గణాలు, వాటి యొక్క సంయుక్త సంఖ్యలు చూడడం, వాడికి కూడా ఇలాంటి ఆలోచన ఉంటుంది. సో మనము మ్యాక్సిమం ఏం చూస్తామంటే పెద్ద నెంబర్ అనగానే పరేషాన్లో పోతాం, కానీ ఇట్లాంటి చిన్న చిన్న అంటే దీన్ని అంటాం మాస్టర్ క్యాట్ అండర్ షోల్డర్ సర్చింగ్ మదర్ల్యాండ్, సంఖ్యలో పిల్లి పెట్టుకొని ఊరంతా దేవులాడడం లాంటిది. సో ప్లీజ్ ఇలాంటి వాటికి కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ మిత్రమా, ఈ క్రింది వానిలో భిన్నమైన సంఖ్య కనుక్కోమంటుంది సార్. 339, 326, 338, 428. సో ఇక్కడ భిన్నంగా ఉండేటువంటి విధంగా ఆలోచన చేయాలి. సో అదేంటిదో చూస్తాం మాస్టర్. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది ఈ కలర్, సరే 3 3s లేదా వైట్ కలర్ తీసుకోమంటారా, వేరే చూద్దాం ఒకసారి. ఇది చూద్దాం. 3 3s 9, 3 2s 6, మరి అలాగే 4 2s 8,
మరి కానీ ఇక్కడ అలాంటి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 338. ఇంత చెత్త ఆలోచన కూడా ఉంటాయి. ఇలాంటి వాటిపైన కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది సార్. ఏదో చిన్న లాజిక్ ఉంటుంది, మన మైండ్లో వచ్చేటువంటి థాట్స్ ఉంటాయి. అంటే మనల్ని తక్కువ సమయంలోనే ఎక్కువగా మోసం జరగాలి అంటే ఇలాంటి చిన్న వాటిపైన కూడా మనం జర జాగ్రత్తగా చూడాలి మిత్రమా. సో మనం ఇవన్నీ రావాలంటే ఏం రావాలి? 20 ఎక్కాలు, ఒక 20-30 వర్గాలు, గణాలు, కూడికలు, తీసివేతల పైన అంటే బేసిక్ స్టాండర్డ్ సార్. 5th 6th క్లాస్లో ఉన్నటువంటి నవోదయ ప్రశ్నలు కనుక మీరు చూస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది మిత్రమా. రైట్, మరొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం. రైట్, 15, 35, 64, 99, 143 ఇచ్చాడు సార్. సో ఇందులో భిన్నమైంది కనుక్కోమంటుంది సార్. సో ఇలా ఇచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇది n² - 1కి దగ్గరగా ఉందేమో చూడండి ఒకసారి. అనగా 4² - 1, 6² - 1, ఇది 8² ఉంది. ఇది 10² - 1, ఇది 12² - 1. 4, 6, 8, 10, 12. కానీ ఇక్కడ -1 వచ్చిందా? -1 వచ్చి ఉంటే 63 రావాలి. కానీ 63 ప్లేస్లో ఏముంది? 64 ఉంది. సో అందుకనే అంటే 4² అంటే ఎంత? 16 - 1 అంటే 15. సో ఇవి 4² - 1కి ఈక్వల్, ఇది 6² - 1కి ఈక్వల్, ఇక్కడ 10² - 1కి ఈక్వల్, ఇది 12² - 1కి ఈక్వల్. అలా ఉంటే ఇక్కడ ఎంత రావాలి? 63 రావాలి. కానీ ఎంత ఉంది? యాజ్ టీజ్గా ఉంది కాబట్టి భిన్నమైనది మిత్రం అంటే 64. ఈ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 56, 34, 14, 7 సార్. సో ఇందులో చూస్తే